ఫుల్ లెంత్ ఎపిసోడ్ కోసం లేజీ మసిల్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆల్సో దీని నుండి జనరేట్ అయిన షార్ట్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ది ఆర్ఆర్ఆర్ షో అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మిస్ అవ్వద్దు. ఈ హోమియోపతి అంటే యాక్చువల్లీ ఈ జనరేషన్ వాళ్ళకి చాలా తెలియకపోవచ్చు. నాకు గుర్తున్నంత వరకు నేను తీసుకున్నా హోమియోపతి మెడిసిన్స్ అంతకుముందు చిన్నప్పుడు తీసుకున్నా. నాకు గుర్తొచ్చేదల్లా కొన్ని 3-4 రౌండ్ షుగర్ బాల్స్ అలా ఉంటుంది. అది ఎంత తినాలనిపిస్తుంటుంది. ఈ కాలం వాళ్ళకి అసలు మెడిసిన్స్ కానీ హోమియోపతి డాక్టర్స్ కానీ చాలా రేర్ అయిపోయినారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అవును. ఎందుకంటే హోమియోపతి మెడిసిన్ అనేది యాక్చువల్గా నాకు కూడా తెలియదు. హోమియోపతి నేను చదివేటప్పుడు కూడా నేను ఇంత వాల్యూ ఉంటుందని తెలియదు నాకు. అంటే ఇంత స్ట్రాంగ్ సిస్టమ్ అని తెలియదు. ఎప్పుడైతే కాలేజ్ నుంచి బయటకు వచ్చానో, ఎప్పుడైతే ఈ సిస్టమ్ గురించి తెలుసుకున్నానో, చదివేటప్పుడు ఏదో కాలేజీలో ఎగ్జామ్స్ కోసం పాస్ ఏదో దానికోసం చదివామే కానీ ఇంత సైన్స్ ఉంటుందా హోమియోపతి అనేది నాకు అసలు తెలియదు. ఆ టైంలో బయటకు వచ్చినాక తెలిసింది ఇంత వండర్ఫుల్ సైన్స్ హోమియోపతిలో, అసలు ఇంత బ్యూటిఫుల్ సైన్స్ హోమియోపతిలో. అసలు ఎంబ్రియాలజీ దగ్గర నుంచి లెక్క వేసుకుంటే హోమియోపతి ఎక్స్ప్లెనేషన్ వండర్ఫుల్. నీకు అసలు అలోపతి మెడికల్ సిస్టమ్ కంటే కూడా స్ట్రాంగ్ సైంటిఫిక్ సిస్టమ్ హోమియోపతి అని చెప్పవచ్చు. అలోపతి ఈజ్ ఆల్సో సైంటిఫిక్ సిస్టమ్, ఐఎమ్ నాట్ దిస్ వన్, బట్ ఇట్ ఈస్ అ హ్యూమన్ రిలేటెడ్ సిస్టమ్. డెప్త్కి వెళ్ళిపోయింది ఇక్కడ సిస్టమ్ అట్లా. బట్ పీపుల్కి చాలా ఫాస్ట్గా కావాలి కదా రిజల్ట్స్. ఫాస్ట్ కావాలంటే ఫాస్ట్గా వస్తాయి, ఎక్కువ వస్తాయి ఫాస్ట్గా. ఇప్పుడు ఫాస్ట్గా వస్తాయి నీకు. అసలు ఈ ప్రాబ్లమ్స్ అనేటివి మనం మెడిసిన్స్ వాడే కొద్ది ఎక్కువ అవుతుంటాయి. అసలు ఈ మెడిసిన్స్ వాడకపోతే మీకు ఫాస్ట్ ప్రాబ్లమ్స్ రావు, అసలు ప్రాబ్లమ్సే రావు మీకు. ఏ హెల్త్ ప్రాబ్లం రాదు. ఈరోజు మైగ్రైన్ సఫర్ అవుతున్నారు అంటే చూసుకోండి, ఆ మైగ్రైన్ వెనకాల హెల్త్ ఇష్యూస్ వల్ల మైగ్రైన్ వస్తుంది. ఒట్టి మైగ్రైన్ రాదు. అది ఉండొచ్చు హెరిడిటరీలో కొంచెం ఉండొచ్చు, ఒకవేళ రావచ్చు హెరిడిటరీలో. ఆ హెరిడిటరీ ప్రాబ్లం రిఫ్లెక్ట్ కావాలన్నా సరే మళ్ళీ మీ బాడీ వీక్ అయినాకనే రిఫ్లెక్ట్ అవుతుంది. అది డైరెక్ట్గా ట్రాన్స్ఫర్ కాదు. సో అక్కడ మైగ్రైన్కి హోమియోపతిలో వండర్ఫుల్ మెడిసిన్స్ ఉన్నాయి. అసలు మైగ్రైన్ అనేది ఒక వన్ సైడ్ హెడేక్ అంటుంది జనరల్. అసలు ఒక్క సైడే ఎంత తల అంత పట్టుకొని ఒక సైడే వస్తుంది, ఏదో ఒక సైడ్ వస్తుంది. సో ఎక్కువ సన్లైట్ చూసినా ఎక్కువ అవుతుంది, వామిటింగ్ చేసుకున్నాక నొప్పి తగ్గిపోతుంది. ఇవన్నీ మనకు జనరల్గా మైగ్రైన్ కిందికి వస్తాయి. కొందరిలో మాత్రం పొద్దున సాయంత్రం 24 గంటలు ఉంటుంది. అది మైగ్రైన్ కింద రాదు. అది వాస్కులర్ హెడేక్ అంటారు. అంటే బ్రెయిన్కి సర్క్యులేటరీ డిస్టర్బెన్స్ వల్ల మైగ్రైన్ లాగానే ఉంటుంది, బట్ ఇట్ ఈస్ నాట్ ఏ మైగ్రైన్, ఇట్ ఈస్ ఎ వాస్కులర్ డిస్టర్బెన్స్ ఉంటుంది. సో ఈ మైగ్రైన్కి కూడా హోమియోపతిలో వండర్ఫుల్ ట్రీట్ చేసుకోవచ్చు. మా డాక్టర్స్ టీం అంతా కూడా అసలు మైగ్రైన్ ఇంత సింపుల్గా తగ్గించుకోవచ్చా, ఎంతో సఫర్ అవుతుంది. అసలు మైగ్రైన్ ఉన్నవాళ్ళు అసలు ఇంతకంటే చావు ఉంటే బెటర్, నాకు తల కొట్టుకోవాలి పోయి గోడకి, నా తలలో అసలు మన చీలలు కూర్చుకున్నట్టు ఉంటాయి అనేటువంటి భయంకరమైనటువంటి బాధ అన్నమాట. అంటే ఇట్ ఈజ్ అ న్యూరలాజికల్ పెయిన్, అందుకే అంత భయం ఉంది మనకి. జనరల్గా మస్కులర్ పెయిన్స్ లేకపోతే బోన్ రిలేటెడ్ పెయిన్స్ లేకపోతే ఏదో ఉంటే పెయిన్స్ వస్తే కొంచెం సఫర్ అవుతాం. బట్ మైగ్రేన్ అనేది ఇట్ ఈస్ అ నర్వస్ సిస్టమ్ రిలేటెడ్. యువర్ నర్వస్ సిస్టమ్ ఈజ్ ఇన్వాల్వింగ్, అందుకే అంత పవర్ఫుల్ పెయిన్ అది. అందుకే మైగ్రేన్కి అసలు అలోపతిలో కూడా మైగ్రేన్ వెళ్ళిన ట్యాబ్లెట్ వేసుకుంటే టెంపరీ రిలీఫ్ వస్తుంది, మళ్ళీ వస్తుంది. ఇక్కడ ప్రాబ్లం ట్రీట్ చేయడం కంటే పర్సన్ ట్రీట్ చేయాలి. దట్ ఈస్ అ బ్యూటీనెస్ ఇన్ హోమియోపతి. అర్థమైంది మీకు? మైగ్రేన్ అనేది అలోపతిలో సింపుల్గా మైగ్రేన్లో వేసుకుంటే కొంచెం తగ్గుతుంది, ఈ రోజు వరకు బాగానే ఉంటుంది. మళ్ళీ రేపు పొద్దున మళ్ళీ వస్తుంది, మళ్ళీ వేసుకుంటాం. మళ్ళీ కొద్ది రోజుల తర్వాత బాడీలో సైడ్ ఎఫెక్ట్లు మొదలైతే ఈ ప్రాబ్లం పోయి ఇంకో ప్రాబ్లం యాడ్ అవుతుంది. ఇంకా మనం ఒక క్రానిక్ పేషెంట్గా తయారవుతాం మనం. ఇంకా నాకు మైగ్రేన్ ఉంది, ఇంకా ఉంటుంది, ఇంకా ఎప్పటికీ ఉంటుంది అన్నట్టే, ఏదో ఒక టైంలో ట్రిగ్గర్ అవుతుంది. ఒకవేళ సప్రెస్ అయితే ఇంకోటి అంతకంటే పెద్దది వస్తుంది, ఇది తగ్గిపోయి ట్రాన్స్ఫర్ అయిపోతుంటుంది. సో అట్లా. సో హోమియోపతి విషయానికి వస్తే నీ బాడీ స్ట్రాంగ్ చేసుకోవడం వల్ల మైగ్రేన్ తగ్గిస్తామే కానీ నీకు మైగ్రేన్ ట్రీట్మెంట్ కాదు. అక్కడ నువ్వు ట్రీట్ చేసుకోవాలి మైగ్రేన్. నేను ట్రీట్ చేస్తా. ఐఎమ్ ట్రీటింగ్ యూ, ఐఎమ్ నాట్ ట్రీటింగ్ ద ప్రాబ్లం. సో నిన్ను ట్రీట్ చేయడం వల్ల నువ్వే దాన్ని ట్రీట్ చేసుకుంటావు, నువ్వే దాన్ని ట్రీట్ చేసుకోవడం వల్ల నీకు మళ్ళీ పెయిన్ రాదు అనేటువంటి వండర్ఫుల్ సైంటిఫిక్ సిస్టమ్ హోమియోపతి. సో ఈ హోమియోపతి మెడిసిన్స్ నార్మల్ మనకి కనిపించవు కదా, ఎక్కడ ఏ ఫార్మసీ స్టోర్లో వెళ్ళినా కనిపించావు. ఎందుకంటే అంటే జనరల్గా అసలు మెడిసిన్స్ కనపడకూడదు ఎవరికి, మామూలు మెడిసిన్స్ కూడా కనపడకూడదు, తినేస్తారు తొందరగా. హోమియోపతివి ఏ మెడిసిన్స్ వాడకూడదు. మెడిసిన్స్ ఎవరికి? డాక్టర్ తర్వాతనే మెడిసిన్స్, అంతే కదా. ఇక్కడ మెడిసిన్స్ ముందు అయిపోయినాయి, డాక్టర్ వెనకాల అయిపోయినాడు. డాక్టర్ రాడు కూడా అప్పుడప్పుడు వాళ్ళే తెచ్చుకోండి. ఇది ఎంతవరకు అది చెప్పు? ఎనిమల్ ప్రిస్క్రిప్షన్ అంటారు దాన్ని. అంటే మనకు ఒక జంతువు అన్నట్టు మనకు మందులు మన బాడీని మెడికల్ షాప్ చేసేస్తున్నాం. మన మెడిసిన్స్ ఎంత తక్కువ యూసేజ్ ఉంటే ఈ వరల్డ్లో కొన్ని జోన్స్ ఉన్నాయి.
బ్లూ జోన్స్ అని చెప్పేసి లైఫ్ స్పాన్ ఎక్కువ ఉంటాయి. ఓకే. బ్లూ జోన్స్ అంటే లైఫ్ స్పాన్ ఎక్కువ ఉన్నటువంటి ఏరియాలు. ఎందుకు లైఫ్ స్పాన్ ఎక్కువ ఉంటాయంటే కనుక వాళ్ళ వాతావరణం, వాళ్ళ నీళ్లు, వాళ్ళ ఫుడ్ అంతా కూడా ఒక ఆర్గానిక్ లెవెల్ ఉంటుంది. మెడిసిన్స్ ఉండవు అక్కడ. అందుకే వాళ్ళ లైఫ్ స్పాన్ కూడా పెరుగుతుంది. హెల్తీగా ఉంటారు. ప్రాబ్లమ్స్ వాళ్ళకి మెడికల్ షాపే అవసరం లేదు, డాక్టర్లే అవసరం లేదు, ఎమర్జెన్సీస్ కూడా రావు మీకు. ఏదో 90 ఇయర్స్కో 80 ఇయర్స్కో కొంచెం లాస్ట్కు ఏదో డెడ్ కండిషన్ పోవాలి కాబట్టి ఆ టైంలో మీకు ఎమర్జెన్సీస్ వస్తాయి. కానీ అసలు మీకు ఎమర్జెన్సీ ఏదైనా యాక్సిడెంట్ అయితే ఏదైనా దూరంగా హాస్పిటల్ ఉంటుంది దగ్గర. మనకు ఎప్పుడైతే హాస్పిటల్ అవైలబిలిటీ దగ్గర ఉందో, మీ ఇంటి పక్కనే హాస్పిటల్ ఉండడం వల్ల మీ ప్రాబ్లమ్స్ అన్నీ హాస్పిటల్ నుంచి మొత్తం తెచ్చుకుంటున్నారు. మీ ఇంటి పక్కన మెడికల్ షాప్ ఉండడం వల్ల మెడికల్ షాప్ వల్లే మీ జబ్బులన్నీ మొదలవుతున్నాయి. ఈ అవైలబిలిటీ లేకపోతే 2 రోజులు టైం ఇస్తే నీ బాడీ నీ ప్రాబ్లం నువ్వే తగ్గించుకుంటావు. ట్రైబల్ ఏరియాస్లో అంతే ఉంటుంది. వాళ్ళు చాలా ట్రైబల్ ఏరియా కూడా ఇప్పుడు మెడిసిన్స్ ఇచ్చి డిస్టర్బ్ చేస్తున్నారు కదా, అది ప్రాబ్లం. ఇప్పుడు ఒకప్పుడు ట్రైబల్ ఏరియా అనేది స్ట్రాంగ్ సిస్టమ్, స్ట్రాంగ్ అసలు మంచి ఫిజిక్, మంచి స్ట్రాంగ్. ఇప్పుడు ట్రైబల్ ఏరియాలో కూడా మెడిసిన్స్ పంపిస్తున్నారు. అంటే ఇక్కడ చెప్తాను కదా, ఫుడ్ కంటే మనకు డేంజరస్ మెడిసిన్స్. ఫుడ్ కూడా ఎక్కువ తీసుకోవాలన్నా మెడిసిన్స్ యొక్క క్రేవింగ్స్ వల్ల, అంటే గట్టు క్రేవింగ్స్ వల్ల తీసుకుంటామని చెప్తున్నట్లు నేను చెప్పేది. ఐఎమ్ నాట్ అగెనిస్ట్ ఆఫ్ ఎనీ మెడికల్ సిస్టమ్స్, ఐఎమ్ నాట్ అగెనిస్ట్ ఆఫ్ ఎనీ దిస్ వన్. బట్ ఇప్పుడు మనం ఇప్పుడు ఏమంటారు, నేను మంచి ఆర్గానిక్ అనేది పెద్ద బిజినెస్, కొన్ని మిలియన్స్ ఆఫ్ క్రోర్స్ బిజినెస్ ఆర్గానిక్ అనేది. ఆ వర్డే ఆర్గానిక్ తేనె, ఆర్గానిక్ చికెన్, ఆర్గానిక్ ఎగ్, ఆర్గానిక్ వెజిటేబుల్స్. మనం అన్నీ ఆర్గానికే కావాలని కోరుకుంటున్నాం. ఆర్గానిక్ తింటే చాలా బాగుంటుంది అనుకుంటాం. కానీ ముందు మనం ఎందుకు ఆర్గానిక్ ఉండకూడదు మెడిసిన్స్ లేకుండా? ఫస్ట్ తలనొప్పికి, జలుబుకి మన బాడీని ఆర్గానిక్ చేసుకోవాలి కదా. ఆర్గానిక్ అంటే ఏంటి? మనం ఏం మెడిసిన్స్ లేకుండా పెరగడం ఆర్గానిక్. మన కోళ్ళను పెంచినప్పుడు నువ్వెందుకు పెరగకూడదు? కుక్కర్లను పెంచినప్పుడు నువ్వెందుకు పెరగకూడదు? పశువులు మాత్రం ఆర్గానిక్గా పెంచి తినాలి, మనుషుల్లో మాత్రం మందులు వేసుకొని బతకాలి. ఇదేం పద్ధతి అవుతుంది? ఎక్కడొస్తుంది ఆర్గానిక్ మీకు? ఆర్గానిక్ అనేది నీ దగ్గర నుంచి మొదలు కావాలి. నువ్వు ఆర్గానిక్ ఉంటే, నువ్వు స్ట్రాంగ్ ఉంటే, నువ్వు అసలు కుళ్ళిపోయింది తిన్నా అరుగుతుంది నీకు. అర్థం నీకు? నువ్వు స్ట్రాంగ్ ఉన్నప్పుడు, నేను స్ట్రాంగ్ ఉన్నా, నాకు వెరీ బ్యాడ్ ఫుడ్ ఇచ్చినా, వరస్ట్ ఫుడ్ ఇచ్చినా అరిగించుకుంటా. నేనే స్ట్రాంగ్ లేనప్పుడు ఎంత మంచి ఫుడ్ ఇస్తే ఏం ఉపయోగపడుతుంది? సింపుల్ లాజిక్ ఇక్కడ. ఇది ఒక గొర్రెని ఆర్గానిక్గా పెంచి తింటున్నావు, నువ్వు ఆ గొర్రెకున్న తెలివితే గొర్రెకున్నటువంటి లేకుండా మనం అసలు కనీసం ఆలోచించాలి కదా. సరే, గొర్రెని ఆర్గానిక్ గొర్రె కావాలి నీకు. ఆర్గానిక్ ఎగ్ మంచిది అంటాం కదా బాగా. నువ్వు సరిగా లేనప్పుడు ఆర్గానిక్ ఎగ్ ఏం అవసరం? ఏదైనా ఒకటే నీకు.